ప్రార్థన అంటే ఏంటో చెప్పాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, దేవుని మాట వినడం. రెండవదిగా మనం ఏం చూస్తామనంటే కనుక ప్రార్థన ఎలా చేయాలో దేవుని చిత్తంలో ఒక మాట చూసాం. ఎడతెగక ప్రార్థన చేయడం దేవుని చిత్తం. కాబట్టి ఎడతెగక ప్రార్థన చేయడం అని అంటే ఏమిటి అని కనుక మనం ఆలోచించినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన ఈ రెండు ఉదాహరణలు బట్టి మనకేమర్థం అవుతుంది అని అంటే, జవాబు వచ్చేంత వరకు మానకుండా మాటి మాటికి చేసే ప్రార్థనని ఏమంటామంటే ఎడతెగక చేసే ప్రార్థన. జవాబు వచ్చేంత వరకు మానకుండా మాటి మాటికి చేసేటువంటి ప్రార్థన అన్నమాట. విసుగుపోకుండా, ఏమండి, విసుగుపోకుండా నీవు ప్రార్థన చేయడం, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నీవు ప్రార్థన చేయడం, ఈ ప్రార్థనను ఏమని మనం చెప్తామనంటే కనుక ఎడతెగక చేసే ప్రార్థన. కాబట్టి దేవుడు జవాబిచ్చేంత వరకు ప్రార్థన ఆగదు, ప్రార్థనలో విసుకుండదు, ప్రార్థన నిత్యము కొనసాగుతూనే ఉంటుంది. మళ్ళీ దేవుడే చివరికి మరి ఖచ్చితంగా ఈ బిడ్డకు నేను జవాబిచ్చి తీరాలని దేవుడు నీకు జవాబిచ్చేంత వరకు కూడా ఆగకుండా మానకుండా నిరంతరము మనం చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉంటుందో దాన్ని ఎడతెగక చేసే ప్రార్థన అని మనం చెప్పచ్చు. ఇక పిల్లరా, ఎందుకు ఇలా ప్రార్థన చేయాలి? ఈ ఎడతెగక చేసే ప్రార్థన, విసుగుపోని ప్రార్థన ఎందుకు అనంటే మనలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు పరీక్షించి చూస్తాడు. దేవుడు పరీక్షించి చూసినప్పుడు నీ లోపల ఈ విశ్వాసం, విసిగిపోని విశ్వాసం, ఏమండి, అచంచలమైన విశ్వాసం, దేవుడు తప్పక కార్యం చేస్తాడనే విశ్వాసం నీ లోపల ఎంత బలంగా ఉంటుందో నీవు ప్రార్థన అంతే బలంగా చేస్తూనే ఉంటావు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నిన్ను పరీక్షించేటువంటి ఆ విశ్వాసం, అచంచలమైనటువంటి ఆ విశ్వాసం నీలో చూడాలని, విసుగు లేనటువంటి విశ్వాసం నీలో చూడాలని దేవుడు కోరుతున్నాడు. అందుకోసమనే మనం ఈ ప్రార్థన చేయాలి. ఓకే, ఇది ఈ మూడు విషయాలు ఎడతెగక ప్రార్థన చేయడం అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక మూడవ విషయాన్ని నేను మీకు చెప్తాను. మూడవ విషయం ఏంటి అని అంటే కనుక ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇక్కడ కూడా మీకు రెండు విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మీరు గమనిస్తే కనుక అసలు కృతజ్ఞతాస్తుతులు మనం ఎందుకు చెల్లించాలి, ఇది మొదటిగా మనం చూడాలి. రెండవదిగా ఏ విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇది కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అని అంటే లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 21 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. సమయం తక్కువ ఉంది కనుక ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. కానీ లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 19వ వచనం వరకు మీరు తర్వాత చదువుకోండి. ఆ వచన భాగాల్లో కనబడుతున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి సమరయ గలిలయ మధ్య గుండా ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా ఏమైంది అని అంటే మార్గంలో 10 మంది కుష్ఠరోగులు ఆయన ముందుకు వచ్చారు. ఎంతమంది వచ్చారు? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఈ 10 మంది కుష్ఠరోగులు వచ్చి యేసు ప్రభు వారి ముందు ఒక విన్నపం, ఒక విజ్ఞాపన, వారు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏంటి అని అంటే, యేసు ప్రభువా మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని బాగు చేయండి, స్వస్థపరచండి. ఎప్పుడైతే వారు అలా ప్రార్థన చేస్తూ ఉన్నారో, వారు అట్లా ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు వెంటనే యేసు ప్రభు వారు వారికి చెప్పిన జవాబు ఏమిటి అని అంటే కనుక, మరి ఈ భాగం అంతా నన్ను వివరించటం లేదు, నేను కేవలం సూటిగా పాయింట్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రభు వారికి ఏం చెప్పాడు అని అంటే, మీ దేహాలు యాజకునికి కనపరుచుకోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. యేసు ప్రభు వారు వారి కోసం ప్రార్థన చేయలేదు, వారి మీద చేతులు ఉంచలేదు, వారినేమి స్వస్థపరచలేదు. ఇంకా వారి దేహాల మీద రోగం అలాగే ఉంది, వారు ఇంకా కుష్ఠరోగంతోనే ఉన్నారు. ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళండి, మీ దేహాలు యాజకునికి కనపరుచుకోండి. ఆ మాట విన్నటువంటి ఈ యొక్క 10 మంది కుష్ఠరోగులు ఏం చేశారు అని అంటే వెంటనే అక్కడి నుంచి వారి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎవరో ప్రశ్నించలేదు, ఏంటి ప్రభా మమ్మల్ని బాగు చేయకుండా వెళ్ళమంటున్నావు అని అడగట్లేదు. మీకు యాక్చువల్గా పాత నిబంధన చరిత్ర మీకు తెలిస్తే కనుక కుష్ఠరోగం కలిగినటువంటి ఒక వ్యక్తి సమాజంలోనికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే ఏం చేస్తారు అని అంటే రాళ్లతో కొట్టి చంపేస్తారు.
కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు అని అంటే కనుక రోగం వారి దేహం మీద ఉండగానే మీరు ఊరు లోపలికి వెళ్ళండి. సమాజ మందిరం ఎక్కడుంటుంది, దేవుని యొక్క మందిరం ఎక్కడుంటుంది, ప్రధాన యాజకుడు ఎక్కడుంటాడు అని అంటే ఊరు లోపల ఉంటారు. ఊరు లోపలికి వెళ్ళండి అని అంటే అప్పుడు ఏమైంది అని అంటే కనుక వెంటనే అక్కడ ఉండేటువంటి ఈ 10 మంది కూడా మారు ప్రశ్న లేకుండా వారు వెళుతున్నారు అని అంటే వారిలో మనకి ఏం కనపడుతుందంటే గొప్ప విశ్వాసం కనపడుతుంది. 10 మంది కూడా గొప్ప విశ్వాసము కలిగిన వారు, దాని విషయంలో ఏం మాత్రం కూడా సందేహము లేదు. అందుకే 10 మంది వెళుతూ ఉండగా మార్గంలోనే ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా మార్గంలోనే వీళ్ళంతా ఏమైపోయారు, శుద్ధులయ్యారు. ఒకలా 10 మందా? 10 మంది శుద్ధులయ్యారు. అంటే విశ్వాసం 10 మందిలో ఉందా, ఒకళ్ళలో ఉందా? 10 మందిలోని కూడా విశ్వాసము ఉంది. అయితే 10 మంది విశ్వాసుల్లో ఎంతమందికి కృతజ్ఞత ఉంది, ఎంతమందికి ఉందండి? మీరు ఆ వచన భాగాలు చూసినప్పుడు 10 మంది శుద్ధులైతే 9 మంది ఏం చేశారో తెలుసా, ఊర్లోకి వెళ్ళిపోయారు పరిగెత్తుకొని. ఒక్కడు మాత్రం వెనక్కి తిరిగి వచ్చాడు. ఒక్కడు మాత్రం వెనక్కి తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని జనాంగమా, ఈరోజు ఈ సత్యాన్ని మనం కూడా అర్థం చేసుకోవాల్సిన వారు ఉంటున్నాం. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఆరాధిస్తున్న ఒకడిని సూటిగా ఇలా ప్రశ్నించాడు. ఆ ప్రశ్న ఏంటో ఒకటి మాత్రం చదవడానికి చూద్దాం. 17వ అధ్యాయంలో 17వ వచనం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, 10 మంది శుద్ధులైరు కారా, ఆ 9 ఎక్కడా, ఆ 9 మంది ఎక్కడా? అంటే ప్రభుకి ఏం కావాలని కోరుతున్నాడు చెప్పండి? కృతజ్ఞత కలిగిన వారు కావాలని ఆయన కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అనే ఈ మాటను మనం చూసినప్పుడు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో తెలుసా? కృతజ్ఞత కోరుకుంటున్నాడు. అయితే చాలాసార్లు మన జీవితంలో మనం కృతజ్ఞత కలిగి ఉండగలుగుతున్నామా చెప్పండి? చాలాసార్లు మనం ఈ 10 మందిలో 9 మందిలాగా ఉంటున్నామా, లేదా ఒక్కడిలాగా ఉంటున్నామా? గుర్తుపెట్టుకోండి, 10 మందిలో ఒక్కడికే కృతజ్ఞత ఉంది. మరి ఇంతమందిలో మనకి ఎంతమందికి కృతజ్ఞత ఉంది? ప్రియదేవుని జనంగా జ్ఞాపకం చేస్తాను. అందుకే నేను ఎప్పుడు ఇలా అంటాను, దేవుడు గతించిన వారం నుంచి ఈ వారం దాకా మనందరికీ ఆరోగ్యం ఇచ్చాడు, మనందరికీ ఆయుస్సును పొడిగించాడు, మనందరి యొక్క అవసరాలు తీర్చాడు, మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలని కాపాడి భద్రపరిచాడు. అయితే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఎంతమంది దేవుణ్ణి ఆరాధించారు? నువ్వు ఒక్కదానివే వస్తే ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు, మీ ఇంట్లో 4 ఉండాలి కదా, ఒక్కదానివే వచ్చావు, మిగిలిన 3 ఎక్కడ? మీ ఇంట్లో 5 ఉండాలి కదా, ఒక్కడవే వచ్చావు, మిగిలిన 4 ఎక్కడ? ఈరోజు కూడా ప్రభు మనల్ని అదే ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే చెవిగలవాడు వినుగాక అని లేఖనం చెప్తా ఉంది. నీకు వినే చెవులు ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రహించగలుగుతావు. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? కృతజ్ఞత కోరుకుంటున్నాడు. అందుకనే మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించాలి, ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మొట్టమొదటి విషయం, దేవుడు కృతజ్ఞత కోరుకుంటున్నాడు కనుక మనం తప్పకుండా కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 10 మందికి దేవుడు ఎట్లయితే మేలు చేశాడో మనందరికీ కూడా ఏదో ఒక విషయంలో మేలు మనకు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఆ ఒక్కడు తిరిగి వచ్చి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించినట్లు మనం కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. ఇది మొదటి విషయం. రెండవదిగా మీరు గమనిస్తే కనుక ఏ విషయంలో కృతజ్ఞత చెల్లించాలి? వాక్యంలో మనం చదువుతున్నాం. ఏ విషయంలోనండి? ప్రతి విషయంలో. ఈ మాట కొంచెం మనల్ని ఆలోచింపజేస్తూ ఉంది. ఎందుకనంటే మేలు చేసినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించండి అని అంటే అందరూ చెల్లిస్తారు, అందరూ దేవునికి స్తోత్రం చెప్తారు. కానీ ఒకవేళ మేలు చేయకపోతే, ఒకవేళ ఏమండి దేవుడు ఒకవేళ కష్టాన్ని అనుమతిస్తే మన జీవితంలోకి, అప్పుడు దేవుని స్తుతించగలమా? అప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించగలమా? దేవునికి స్తోత్రం అని చెప్పగలమా? దయతో గమనించండి, వాక్యం మనకు చెప్తున్న మాట ఏంటంటే ప్రతి విషయంలో కూడా నువ్వు దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించు. మేలు చేశాడా? థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞత. ఒకవేళ మేలేమీ చేయలేదా? అయినా దేవుణ్ణి స్తుతించు. కృతజ్ఞత స్తుతి 2 విషయాలు అందులో ఉన్నాయి. కాబట్టి దేవుడు నీకు మేలు చేశాడా, ఆయనకు థ్యాంక్స్ చెప్పు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ మేలు చేయక మనకి
మానడు. ఎప్పుడో ఆయన ఏదో ఒక మేలు చేస్తూనే ఉంటాడు. ఒకవేళ మనకి ఆయన మర్చిపోతే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. కాబట్టి మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు చెల్లించవలసినటువంటి అవసరత మనకి ఎప్పటికీ కూడా ఉంది. అదే సమయంలో దేవుడు నీకు చేసిన మేలును బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మేలును అనుమతించకపోయినా, కీడును అనుమతించినా కూడా, అది నీకు అర్థం కాకపోయినా ఆ విషయంలో కూడా నువ్వు స్తుతించగలిగితే స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దేవునికి స్తోత్రం. స్తుతి మన స్థితిని మారుస్తుంది. పిల్లరా, బైబిల్ గ్రంథంలో 2 సంఘటనలు ఉన్నాయి. జస్ట్ అలా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను, సమయం అవుతుంది కనుక. మొట్టమొదటిగా మీరు చూడగలిగితే కనుక యోబు గ్రంథం, బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథాన్ని మీరు తెరవగలిగితే యోబు గ్రంథంలో ఈ మాట ఇలా చూస్తారు. యోబు గ్రంథము 1వ అధ్యాయాన్ని మీరు చూడగలిగినప్పుడు యోబు ప్రారంభంలో ఎంత గొప్పగా మనకు పరిచయం చేయబడ్డాడు చెప్పండి. ఎంత ఉన్నతంగా ఆయన, ఎంత గొప్పవాడుగా పరిచయం చేయబడ్డాడో కదా. ఆయన యొక్క ఆస్తి ఎంత గొప్పగా మనకి పరిచయం చేయబడిందో కదా. అయితే మీరు ఆలోచించినట్లయితే అదే యోబు యొక్క జీవితాన్ని మీరు ఆ అధ్యాయం చివరికి వెళ్ళి చూడగలిగితే కనుక యోబు యొక్క జీవితంలో ఆయన ఇలా చెప్తా ఉన్నాడు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి తిని, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చి తిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళి తిని, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పిల్లరా, దయతో గమనించండి. యోబుకు అన్ని ఇచ్చినప్పుడు దేవునికి స్తోత్రం అన్నాడు. యోబు దగ్గర నుంచి అన్నీ తీసేసినప్పుడు కూడా దేవునికి స్తోత్రం అని చెప్పాడు. అబ్బా, నిజంగా ఏమి భక్తి కదండి యోబు భక్తి. ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఆలోచించినట్లయితే కనుక ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగూ చేయడం మీ విషయంలో దేవుని చిత్తం అని చెప్పినటువంటి ఈ వచనం అప్పటికి యోబుకి తెలియకపోయినా యోబు ఇచ్చినప్పుడు దేవునికి స్తుతి చెల్లించాడు, తీసుకున్నప్పుడు కూడా దేవునికి స్తుతి చెల్లించాడు. మనము ఇచ్చినప్పుడు మాత్రం డబల్ స్తుతులు చెల్లిస్తాం. ఒకవేళ తీసుకోవలసి వచ్చి ఆయన తీసుకుంటే గనక మేమేమి ఉన్నామా, ఇంకెవరు లేరా, మా ఇంట్లో నుంచే తీసుకోవాలా, నా దగ్గర నుంచే తీసుకోవాలా, ఎన్ని ప్రశ్నలు వేస్తామో మనం. కాబట్టి అయితే గమనించండి, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమిటి అని అంటే కనుక ఇచ్చినప్పుడు ఎట్లా దేవుని స్తుతించావో తీసుకున్నప్పుడు కూడా అట్లనే దేవుని స్తుతించాలి. ఈరోజు దేవుడు నీ దగ్గర నుంచి ఒక ఈవిని తీసేస్తే, దేవుడు నీ దగ్గర నుంచి ఒక వ్యక్తిని తీసేస్తే, దేవుడు నీ దగ్గర నుంచి ఒక అవకాశాన్ని తీసేస్తే, అలాంటప్పుడు కూడా నువ్వేం చేయాలో తెలుసా? ఇచ్చావు, నీకు స్తోత్రం, తీసుకున్నావు, నీకు స్తోత్రం అని చెప్పగలిగితే కనుక మన భక్తి నిజమైనటువంటి భక్తి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని జనాంగమా, ఈరోజు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. యోబుకు అన్నీ ఇచ్చినప్పుడు దేవుని స్తుతించినట్లే యోబు దగ్గర నుంచి అన్నీ తీసినప్పుడు కూడా దేవుని స్తుతించాడు. మరో విశేషం ఏంటో తెలుసా? ఒకటి తీస్తేనే మనం ఏం దేవుడు అండి, కష్టాలన్నీ నాకే ఇచ్చాడండి అని అంటాం. అసలు దేవుడు ఉన్నాడా అని కూడా అడిగేస్తాం కొన్నిసార్లు. కానీ గమనించండి, ఒకటి కాదండి, ఇచ్చినవన్నీ ఒకేసారి తీసేశాడు. ఒకరోజే, టైం కూడా లేదు. ఒకడు వచ్చాడయ్యా నీ ఎద్దులన్నీ పోయాయని చెప్పాడు, మరొకడు వచ్చాడయ్యా నీ గొర్రెలన్నీ పోయాయని చెప్పాడు, మరొకడు వచ్చాడయ్యా నీ ఒంట్లన్నీ పోయాయని చెప్పాడు, మరొకడు వచ్చాడయ్యా ఇదిగో నీ పిల్లలందరూ చచ్చిపోయారని చెప్పాడు. షాకింగ్. ఒకదాని వెంబడి ఒకటి ఇటువంటి సమాచారం వస్తున్నప్పుడు ఇలాంటి భక్తిని ఎక్స్పెక్ట్ చేయగలమా మనము? ఆలోచించండి. ఎంత గొప్ప భక్తిపరుడు, ఆత్మీయుడు కదా యోబు. అందుకే ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మనం అర్థం చేసుకున్నట్లయితే అన్నీ ఇచ్చినప్పుడు ఎట్లా ఆరాధించాడో, ఎలా దేవునికి స్తుతి చెల్లించాడో, అన్నీ ఒకేసారి తీసివేయబడినప్పుడు కూడా అని అంటాడు, నేను దిగంబరిగా వచ్చాను, మళ్ళీ దిగంబరిగా వెళ్ళిపోతాను, నేనేమీ తేలేదు, అన్నీ ఆయనే ఇచ్చాడు, ఇచ్చినవన్నీ మళ్ళీ ఆయన తీసేసుకున్నాడు, అయినా దేవునికి స్తుతి కలుగునుగాక అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి గమనించండి, ఈ రోజున ప్రతి విషయంలో దేవుని స్తుతించడం అని అంటే ఇది. ఇచ్చినప్పుడు స్తుతించడం, ఇవ్వనప్పుడు స్తుతించడం, ఇచ్చినవి తీసివేసినప్పుడు కూడా స్తుతి చెల్లించడం, ఇది యోబులో మనం చూస్తున్నటువంటి సత్యం. అలాగే మరో సంగతి కూడా క్రొత్త నిబంధనలో చూపించడానికి ముగిస్తాను. మీరు గమనించినట్లయితే కనుక అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం, అక్కడ మీరు చూడగలిగినప్పుడు పౌలు, శిల వీళ్ళిరువురిని కూడా ఫిలిప్పీ చెరసాల్లో పెట్టారు. వాళ్ళు ఏదో నేరం చేసినందుకు కాదండి, ఒక దెయ్యాన్ని వదిలించినందుకు.
అలాగున వారిని చెరసాల్లో పెట్టినప్పుడు ఆ చెరసాల్లో ఎలా పెట్టారట అని కనుక మీరు ఆలోచన చేసినట్లయితే 22వ వచనం నుంచి మీరు చూస్తారు. 16వ అధ్యాయంలో వారి వస్త్రాలు లాగివేసి వారిని బెత్తములతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని బాగా కొట్టించి చెరసాల లోపల వేయించి కాళ్లకు చేతులకి బొండలు బిగించాడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అప్పటికే బాగా దెబ్బలు కొట్టబడ్డాయి, బెత్తాలతో కొట్టబడ్డాయి. వాళ్ళ యొక్క ఒళ్ళంతా వాతలు తేరిపోయిన పరిస్థితి వాళ్ళకు ఉంది. మరోవైపు కనీసం అంత కష్టమైన పరిస్థితుల్లో ఆ దెబ్బలు తగిలినటువంటి ప్రదేశాన్ని కనీసం ఆ యొక్క స్థలాన్ని ఇలా చేతితో తడిమి చూసుకునే అవకాశం కూడా లేకుండా కాళ్ళకి చేతులకి ఏం చేశారని అంటే బొండలు వేసి బిగించేశారు. అంటే కాలు కదపడానికి చెయ్యి కదపడానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో పౌలు గారు అంటున్నారు, శిల ఒక పాట ఎత్తుకో అని. వస్తుందా పాట? ఆ ప్లేస్లో కనుక మనం ఉంటే ఏమంటాం? అసలు నీతో రావడమే నేను చేసిన బుద్ధి లేని పని, తప్పు. నీతో రావడం వల్ల కదా నాకు ఈ దెబ్బలు. మా వాళ్ళందరూ బాగున్నారు, నీతో వచ్చి నేను ఈ దెబ్బలన్నీ తిన్నాను. ఈ దెబ్బలు తినేది చాలక అమ్మో బాబో అని అరుచుకోవాల్సిన ఈ సమయంలో ఏం చేయాలి? పాట ఎత్తుకోవాలా అని అంటాం. కానీ శిల అని అనలేదండి. శిల ఏం చేశాడో తెలుసా? దేవునికి స్తుతి పాట ఎత్తుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు పౌలు శిల ఇద్దరూ కలిసి దేవుని స్తుతిస్తూ వాళ్ళు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుని జనంగా గమనించండి. అసలు స్తుతించడానికి అనుకూలమైన సమయమా? ఎన్నో దెబ్బలు తగిలాయి, రక్తం వస్తుంది, ఎంతో నొప్పి కలుగుతూ ఉంది, ఎంతో వేదన అనుభవిస్తూ ఉన్నారు. మరోవైపు కాళ్ళు కదపకుండా చేతులు కదపకుండా సంకెళ్లతో బొండలతో బిగించబడ్డారు. అటువంటి పరిస్థితుల్లో స్తుతి ఎట్లా చేయగలుగుతారు? అందుకనే వాక్యం చెప్తుంది, ప్రతి విషయంలో కృతజ్ఞత స్తుతి చెల్లించండి. ఇలాగూ చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఈ పత్రిక, ఈ మాటలు రాసింది దైవజనుడే, పౌలు భక్తుడే. కాబట్టి ఆ మాటలు రాసినటువంటి అదే దైవజనుడు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ కండిషన్లో కూడా దేవుణ్ణి స్తుతిద్దాం శిల అని చెప్పినప్పుడు తనతో ఉన్న సహోదరుడు కూడా అట్టి మనసు కలిగిన వాడే ఇద్దరు కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ప్రియదేవుని జనంగమా, విశేషమైన విషయం ఏంటో తెలుసా? అసలు వాళ్ళిద్దరూ ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తూ ఉంటే ఎందుకండి కాళ్ళు చేతులకున్న బంధాలు ఊడిపడ్డాయి? ఎందుకండి ఆ సరసాల పురాణాలు అదిరిపడ్డాయి? ఎందుకండి ఆ యొక్క తలుపులన్నీ తెరుచుకున్నాయి? కారణం ఏంటంటారు? ఏం జరిగి ఉంటుంది అక్కడ? ఏం జరుగుంటుంది? ప్రియదేవుని జనంగమా గమనించాలి. ప్రభు చెప్పాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. మేబీ మహోన్నతుడైనటువంటి దేవుడు పౌలు శిల కలిసి దేవుని స్తుతిస్తూ ఉంటే వారి మధ్యలోకి దిగి వచ్చాడు. ఆ మహోన్నతుడైన దేవుని ప్రభావమును బట్టి చెరసాల పునాదులు అదిరిపడ్డాయి, చేతులకున్న సంఖ్యలు ఊడిపడ్డాయి. పేతురు గారు బంధించబడితే దేవదూత వస్తేనే ఏమైపోయినాయి? సంఖ్యలు ఊడిపోతే మహోన్నతుడైన దేవుడు ఆయన వాగ్దానం చేశాడు, ఇద్దరు ముగ్గురు నా నామములు ఎక్కడుంటారో వారి మధ్య నేను ఉంటారు. ఇప్పుడు ఆయన నామములు ఏకీభవించి ఈ బాధల బంధకాల్లో కూడా ఆయన స్తుతిస్తూ ఉంటే స్తుతుల మధ్య ఆశీనుడు అవడం కోసం ఆయన దిగి వచ్చినప్పుడు మహోన్నతుడైన దేవుని యొక్క మహిమను బట్టి ఈ అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరిగింది. చెరసాల పునాదులు అదిరిపడ్డాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఖైదీలకు ఉన్నటువంటి సంఖ్యలన్నీ ఊడిపడ్డాయి. అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. ప్రియులారా, విశేషమైన విషయం ఏంటో తెలుసా? తలుపులు తెరవబడ్డాయి, బంధకాలు ఊడిపడ్డాయి, మనుషులు వేసిన సంఖ్యలు తెగిపోయాయి. కానీ అక్కడున్న ఖైదీలందరికీ దేవుడు ఏం చేశాడో తెలుసా? తన యొక్క బంధకాల్లో ఉంచాడు. మీరు ఉండండి ఇక్కడ. తాళం తీస్తే దొంగలు ఏం చేయాలి? జైల్లో పెట్టిన వాళ్ళు తాళం తీసి వదిలేస్తే ఏం చేస్తారు? పారిపోవాలి. కానీ వాళ్ళు ఎవరు పారిపోలేదు. సహజంగా మనం ఏది అద్భుతం అనుకుంటామో తెలుసా? సంఖ్యలు ఊడిపోవడం అద్భుతం అనుకుంటాం, లేకపోతే చెరసాల నాయకుడు మారిపోవడం అద్భుతం అనుకుంటాం. ఆ అద్భుతంతో పాటు మరొక అద్భుతం ఏంటంటే కనుక ఖైదీలు ఎవరు అక్కడి నుంచి పారిపోలేదండి. అసలు వాస్తవానికి చెరసాల నాయకుడు ఎందుకు మారు మనసు పొందాడో తెలుసా? ఖైదీలు ఎవరు అక్కడి నుంచి పారిపోలేదు, నువ్వు ఏ హాని చేసుకోవాల్సిన అవసరము
లేదు అని చెప్తే, ఒరే నాయన వీళ్ళందరికీ ఈ మంచి బుద్ధి ఎప్పుడు వచ్చిందిరా, వీళ్ళందరూ ఇలాగ ఎప్పుడు మారిపోయారా అని ఆయన ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత సహోదరులారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలని అడిగాడు. అప్పుడు పౌలు గారు దేవుని సువార్త అందిస్తే మధ్యరాత్రి సమయంలోనే ఆ యొక్క చెరసాల నాయకుడు తన కుటుంబం అంతా రక్షణ పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. దయతో గమనించండి ప్రియులారా, ఇంతకుముందు బెత్తాలతో కొట్టించబడిన వారు, ఇంతకుముందు వారు ఎవరు అని అంటే కనుక ఈ చెరసాల నాయకుడు వారిని ఒక ఖైదీలుగా చూశాడు. అయితే ఇప్పుడు స్తుతి వారి స్థితిని మార్చేసింది. ఇప్పుడు వారిని గౌరవప్రదంగా, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయమంటారో చెప్పండి, మీరేం చెప్తే అది నేను చేస్తాను. చూసారా, స్తుతి స్థితిని మార్చేస్తుంది. యోబు అన్నీ ఇచ్చినప్పుడు ఎలా దేవుని స్తుతించాడు, అన్నీ తీసినప్పుడు అలాగే దేవుని స్తుతించాడు. ప్రారంభ అధ్యాయం ఎలా ఉంటుందో ముగింపు చివరి అధ్యాయం కూడా అలాగే ఉంటుంది. మధ్యలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దేవుణ్ణి స్తుతించడం ఏ రోజు మానలేదు. యోబు జీవితంలో ఒకటే తన విశ్వాసం, అన్నీ ఇచ్చినప్పుడు దేవుడా, ఏమి ఇవ్వకపోతే దేవుడు కాదా, ఏమి ఇచ్చినా దేవుడే, ఏమి ఇవ్వకపోయినా దేవుడే. అది తన విశ్వాసం. అటువంటి విశ్వాసం ఈరోజు మనలో కూడా ఉంటే నువ్వు దేవుణ్ణి దేవుడు కాబట్టి స్తుతిస్తావు, దేవుడు కాబట్టి ఆయనకు స్తుతి చెల్లిస్తావు. ఏదో చేశాడని కాదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని చిన్నగమా మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో స్తుతి మన స్థితులను మారుస్తుంది. ఏమండి, ఇప్పుడు యోబు ఎలా మార్చబడ్డాడు అని అంటే ప్రారంభ అధ్యాయంలో ఉన్నదానికి రెండింతల ఏమండి ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడ, సహోదరి, నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుని స్తుతించే విషయంలో ఇది దేవుని చిత్తమని నువ్వు గుర్తించి నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం జరిగించడానికి ఇష్టపడతామో తప్పక దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇంతవరకు కూడా మనం దేవుని యొక్క చిత్తాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఓకే, మరోసారి మనం మాట్లాడుకున్న విషయాలు జ్ఞాపకానికి తెచ్చుకుందామా? ఏం చెప్పుకున్నాం అని అంటే కనుక దేవుని చిత్తం రెండు రకాలుగా వర్గీకరించబడుతుంది. ఒకటి సార్వత్రిక దైవ చిత్తం, రెండవది వ్యక్తిగత దైవ చిత్తం. సార్వత్రిక అని అంటే సంఘం ఉంది కదా, సంఘం రెండుగా విభజించబడుతుంది. ఒకటి స్థానిక సంఘం, రెండవది సార్వత్రిక సంఘం. అంటే ఇప్పుడు మన సంఘం ఉంది, దీన్ని స్థానిక సంఘం అంటారు, లోకల్ చర్చ్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంఘం ఉంటుంది. ఇలాంటి స్థానిక సంఘం అనేది ఇలాగున ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నింటినీ కలిపితే దాన్ని ఏమంటారు అని అంటే సార్వత్రిక సంఘం. ఇంగ్లీష్లో యూనివర్సల్ చర్చ్ అని అంటారు. ఈ సార్వత్రిక సంఘం అంతటి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి చిత్తం, ఉద్దేశం అనేటువంటిది ఉంది కొన్ని విషయాలలో. ఆ విషయాల్లో ఒక 3 విషయాలు మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు చదివినప్పుడు 3 మాటలు కనబడుతున్నాయి. అందులో మొదటి విషయం ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈరోజు దేవుని పిల్లలంగా మన పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఏడుపు మోకాలతో ఉండకూడదు, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. రెండవది ఏంటో తెలుసా? ఎడతెక్క ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్నాం ఎడతెక్క ప్రార్థన చేయడం గురించి. ప్రార్థన అంటే ఏంటో చెప్పాను. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవుని మాట వినడం. ఒక మాటలో చెప్పాలంటే సంభాషణ. సంభాషణలో సంభాషణ ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది కనుక దాన్ని సంభాషణ అని అంటామన్నమాట. ఓకే, ఇక రెండవదిగా ప్రార్థన ఎట్లా చేయాలి? ఒక్క మాటలోనే చూసాం, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఇంతకీ ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏంటి? దాని యొక్క అర్థం మనకి ప్రభువు చెప్పిన ఉపదేశంలోనే చాలా వివరంగా వివరించబడింది. ఏమంటే ఒక స్నేహితుడిని మరో స్నేహితుడు ఎలాగైతే జవాబు వచ్చేంత వరకు అడుగుతూ వచ్చాడో అలాగే మనం కూడా జవాబు పొందేంత వరకు మానకుండా, ఆపకుండా, పట్టు వదలకుండా, విశ్వాసాన్ని వీడకుండా మనం చేసే ప్రార్థనని ఎడతెగక చేసే ప్రార్థన అని అంటారు. కాబట్టి మనకు అటువంటి ప్రార్థన కలిగి ఉండాలి. ఈ ప్రార్థనలో విసుగుపోకూడదు. ఈ ప్రార్థన నిత్యము మనం చేస్తూ ఉండాలి. ఎంతవరకు అనంటే అది దేవుని చిత్తంలో ఉన్న అంశమైతే దేవుడు జవాబిచ్చేంత వరకు విసుగుపోకుండా, ఆపకుండా మనము ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనం దేవుణ్ణి అడగాలి. ఎప్పుడైతే మనం అలా అడుగుతామో దేవుడు తప్పగా మనకు జవాబు ఇస్తాడు. 2 సందర్భాలు చూసాం. ఆ విధవరాలకి జవాబు వచ్చింది, ఏమండి ఆ స్నేహితుడికి జవాబు వచ్చింది. మరి ఈరోజు మనకెందుకు రాదు? మనం కూడా అలా అడగాలి. ఇంతకీ మనం ఎందుకు అలా ప్రార్థన చేయాలో కూడా చూసాం. ఎందుకు అనంటే ఈరోజు ప్రభు మనలో ఏం చూడాలనుకుంటున్నాడు అనంటే కనుక అటువంటి విశ్వాసం,
ఏమండి, పట్టు వదలని విశ్వాసం, జవాబు పొందేంత వరకు మానకుండా, ఏమండి, విసిగిపోకుండా విశ్వాసంతో ప్రార్థన చేసేటువంటి అటువంటి విశ్వాసం మనలో చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే మన ముందు ఆ క్వశ్చన్ మార్క్ పెట్టి వెళ్ళిపోయాడు. నేను వచ్చేటప్పుడు ఇలాంటి విశ్వాసాన్ని చూడగలనా అని. ఓఎస్, చూడగలవు ప్రభా అని చెప్పగలిగేటువంటి వాళ్ళ మనలో ఎంతమంది ఉన్నాం? దయతో గమనించండి. కార్యం జరిగితే ఏమండి, నీవు చేసిన ఉపకారాలకు నేనేం చెల్లిస్తానని చెప్పి పాడడం కాదు. ఒకవేళ జరగకపోతే ఎన్ని తెలిసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమని సరిపెట్టుకోవడం కూడా కాదు. కార్యం జరగకపోయినా నువ్వు అడిగే దేవుని చిత్తమైతే ఇప్పుడు ఇవ్వకపోయినా, నెల రోజులైనా ఇవ్వకపోయినా నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక మూడవదిగా మనం చూసాం. మూడో విషయం ఏంటి అని అంటే కనుక, మనం ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎందుకు అనంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కృతజ్ఞత కోరుకుంటున్నాడు. అందుకే 10 మందికి మేలు చేశాను, మిగిలిన 9 మంది ఎక్కడ అంటే దేవుని కోరిక ఏంటంటే కృతజ్ఞత చెల్లించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మరి ఈరోజు మనం కృతజ్ఞత కలిగి ఉన్నామా? దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. మనం కృతజ్ఞత చెల్లించగలుగుతున్నామా? ఆలోచించవలసిన వారమైంటున్నాం. ఏ విషయంలో అనంటే వాక్యమే చెప్తుంది, ప్రతి విషయంలో. ఏ విషయంలో అండి? ప్రతి విషయంలో. ఇక్కడే మనం ఆలోచించాల్సినటువంటి సందర్భంలో పడతాం. మేలు చేసినప్పుడు ఓకే, కానీ ఏమీ చేయలేనప్పుడు, కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేనప్పుడైనా దేవుడు స్తుతించగలం. ఎందుకంటే మనకు అర్థం కాకపోయినా ఏదో ఒకటి చేసి ఉంటాడు కాబట్టి. కానీ పర్టికులర్గా నష్టం జరిగినప్పుడు, కష్టం జరిగినప్పుడు, ఏమండి, మనకి ఇష్టమైంది ఏదో మన దగ్గర నుంచి తీసేసినప్పుడు, అలాంటప్పుడు దేవుని స్తుతించగలమా అని అంటే కనుక ఓఎస్, అలాంటి భక్తులు ఉన్నారు బైబిల్లో. మనం కూడా వాళ్ళని అనుసరించాలి. ఉదాహరణకు యోబు, ఉదాహరణకు పౌలు, శిల. కాబట్టి మనం ఎప్పుడైతే స్తుతిస్తామో స్తుతి మన స్థితిని మార్చేస్తుంది. మరి దేవుడు అలాంటి కృప మనకివ్వడానికి, ఈ సార్వత్రిక దైవ చిత్తానికి మనం లోబడాలని దేవుడు కోరుతూ ఉండగా మనం లోబడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్.